Hi students, welcome to our channel Shahtaj Online Lessons. Today we are going to learn basic concepts of geometry. మీకు నా క్లాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఆల్ వీడియోస్ అనేటివి వస్తాయి. కాన్సెప్ట్ ఈజ్ ఏ పవర్. అంటే కాన్సెప్ట్ అనేది బాగా వచ్చేసింది అనుకోండి, మీకు ఆ చాప్టర్ బాగా అండర్స్టాండ్ అయిపోతుంది. అందుకే మనము లైన్స్ అండ్ యాంగిల్స్ లెసన్ చెప్పుకునే ముందు దాని యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మనము ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, జియోమెట్రీ అంటే ఏమి? ఇందులో జియో అనేది ఉంది. జియో అంటేనే ఎర్త్, మెట్రీ అంటే మెజర్మెంట్. అంటే ఎర్త్ని మెజర్మెంట్ చేసే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ జామెట్రీ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే సర్వే చేయడానికి, కన్స్ట్రక్షన్స్ చేయడానికి, ఆస్ట్రానమీలో వేరియస్ క్రాఫ్ట్స్ అంటే మనకు అన్ని రకరకాల చిత్రాలు గీయడంలో కూడా మనకు ఈ జామెట్రీ అనేది యూజ్ అవుతుంది. ఈ జామెట్రీ గురించి మనకు ఏన్షియంట్ గ్రేట్ మ్యాథమెటిషియన్స్ అయిన ఆర్యభట్ట గారు, బ్రహ్మగుప్త గారు జామెట్రీ గురించి చాలా పరిశోధనలు చేశారు. వాటిపైన కాన్సెప్ట్ని కూడా బాగా ఎలాబరేట్గా కూడా మనకు చెప్పారు. అందులో మనము ఇప్పుడు చిన్న కాన్సెప్ట్స్ బేసిక్కే మాత్రమే ఇప్పుడు ఈ క్లాస్లో మనం చర్చించుకోబోతున్నాం. చూడండి, పాయింట్ అంటే ఏంటి? ఏ పాయింట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇన్ స్పేస్. It has no length or width and thickness. We represent a point by point. ఈ పాయింట్ని మనము ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఈ పాయింట్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక లొకేషన్ జస్ట్ ఇలా ఒక చుక్క పెట్టడాన్నే పాయింట్ అంటారు. దీనికి లెంత్ లేదు, విడ్త్ కూడా లేదు, థిక్నెస్ కూడా లేదు, జస్ట్ వన్ పాయింట్. అందుకే మనం దీన్ని ఎలా చదువుతామంటే, ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లైక్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి యాజ్ డాష్ డాష్ డాష్. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ ఎం. దీన్ని మనం ఎలా రీడ్ చేస్తామంటే పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ ఎం అని రీడ్ చేస్తాం. ఇప్పుడు పాయింట్ అనేది మీకు బాగా అండర్స్టాండ్ అయింది కదా. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్? ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్ విత్ ఏ డెఫినెట్ లెంత్. అంటే డెఫినెట్ లెంత్ అంటే పర్టికులర్ లెంత్ అనేది ఉంటుంది. దీనికి 2 ఎండ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉంది, ఇక్కడ పాయింట్ బి ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక లైన్ అనేది గీసాం. ఇప్పుడు దీన్ని ఏబి లైన్ సెగ్మెంట్ అంటారు. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏబి బార్ అని ఇలా పెడతాం. లైన్ సెగ్మెంట్ ఏబి అని దీన్ని రీడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది ఒకటి ఉంది. ఇది మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ పాయింట్ ఏ ఉంది, ఇక్కడ పాయింట్ బి ఉంది. ఇక్కడికే స్టాప్ అయిపోతుంది అనమాట. స్టాప్ అయిపోతుంది అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. అంటే 2 ఎండ్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి. 2 ఎండ్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు డెఫినెట్ లెంత్ అనేది ఉంది. అంటే ఇంత అని ఒక లెంత్ అనేది ఉంది. కాబట్టి దీన్ని మనము లైన్ సెగ్మెంట్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనము దీన్ని ఎలా రీడ్ చేస్తాము? లైన్ సెగ్మెంట్ ఏబి. ఇలా స్కేల్తో దీన్ని మెజర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, రే అంటే వాట్ ఈజ్ రే? ఏ రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్ అండ్ ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్స్ ఇన్ 1 డైరెక్షన్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ అనేది ఉంది, ఇది ఒక ఎండ్ పాయింట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ డైరెక్షన్లో మనకు లైన్ అనేది వెళ్తూ ఉంది. ఇన్ఫినిట్, ఇక్కడ మనకు ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది అంటే ఇక్కడ మనము ఎంత లెంత్ అయినా ఇలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దీన్ని
ఏబి రే అంటే ఇక్కడ పైన ఈ సింబల్తో యారో మార్క్ వేసిండే సింబల్తో మనము డినోట్ చేస్తాము. దీన్ని ఎలా రీడ్ చేస్తాము అంటే ఏబి రే లేదా రే ఏబి అని కూడా రీడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మనం ఈ డైరెక్షన్లో మనం ఎంత దూరమైనా ఇలా ఈ లెంత్ని పొడిగించుకుంటూ వెళ్ళచ్చు. వన్ డైరెక్షన్స్లోనే వెళ్తుంది. ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా లైన్ ఇలా డైరెక్షన్లో వెళ్తూనే ఉంటుంది. దీనికి ఎండ్ పాయింట్ అనేది లేదు, ఎంత దూరమైనా పెంచుకుంటూ వెళ్ళచ్చు. దాన్ని మనం ఏమంటామంటే రే అని అంటాం. నెక్స్ట్ లైన్. ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ అండ్ నో విడ్త్. వీ కాంట్ మెజర్ ఇట్స్ లెంత్. అంటే ఇప్పుడు ఈ లైన్నే మనం స్ట్రైట్ లైన్ అని కూడా అంటాం. లైన్ని స్ట్రైట్ లైన్ అంటే లైన్ హ్యాస్, దీనికి ఎండ్ పాయింట్స్ అనేటివే ఉండవు, విడ్త్ ఉండదు. వీ కాంట్ మెజర్ ఇట్స్ లెంత్ అంటే దీని యొక్క లెంత్ని మనము కొలవలేం, అంటే మెజర్ చేయలేం. ఇప్పుడు చూడండి, ఇఫ్ PQ ఆర్ 2 పాయింట్స్ ఆన్ ద లైన్, PQ అనేటివి ఒక లైన్లో పాయింట్స్ ఉన్నాయి. ఇది P పాయింట్, Q పాయింట్. ఈ P పాయింట్ నుంచి మనం ఈ డైరెక్షన్లో ఈ లైన్ని మనము పొడిగించుకుంటూనే ఉంటాం. యారో మార్క్ ఉందంటే ఎంత దూరమైనా వెళ్ళవచ్చు. ఇక్కడ Q పాయింట్ నుంచి కూడా ఇక్కడ మనకు యారో మార్క్ ఉంది అంటే ఇలా వెళ్తూ ఉంటుంది. ఇండిఫినైట్, ఈ వైపు 2 డైరెక్షన్స్లో కూడా మనకు ఈ లైన్ అనేది వెళ్తూనే ఉంటుంది. దీనికి నో ఎండ్ పాయింట్స్ కాబట్టి దీన్ని ఏమంటామంటే PQ లైన్ అంటారు, లేదా లైన్ PQ. దీన్ని ఈ విధంగా డినోట్ చేస్తాం. 2 వైపు యారో మార్క్స్ పెడతాము, PQ పెడితే ఇది లైన్ అనేది 2 డైరెక్షన్లో కూడా ఇన్ఫినిటివ్గా వెళ్తూనే ఉంటుంది అని. దీన్ని PQ లైన్ అని డినోట్ చేస్తాము. ఎలా రీడ్ చేస్తాము అంటే PQ లైన్ అంటే యారో మార్క్స్ ఉండే లైన్తో మనం లైన్ అనేది ఇలా చదువుతాం. ఇప్పుడు లైన్స్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు లైన్స్ చూడండి. ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, వీ డినోటెడ్ స్ట్రైట్ లైన్. అంటే ఈ స్ట్రైట్ లైన్ని మనం ఎలా డినోట్ చేస్తాము అంటే ఈ లైన్స్ని స్మాల్ లెటర్స్ అయినా స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ ఎల్ ఏవైనా సరే జెడ్ వరకు మనము స్మాల్ లెటర్స్లోనే డినోట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక లైన్. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాము? స్మాల్ లెటర్స్ ఎల్తో. ఈ లైన్ ఎల్, లైన్ ఎం అని దీన్ని మనము రీడ్ చేస్తాం. దీన్ని డినోట్ చేయడము అంటే లైన్ ఎల్ అంటే మనము 2 డైరెక్షన్స్లో కూడా మనకు యారో మార్కులు వేసుకొని ఎల్ అనేది రాస్తాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ లైన్స్ అంటే 2 లైన్స్ ఇచ్చినాడు అనుకోండి, ఆ లైన్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి దాన్ని బట్టి మనము కొన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. అవేంటి అంటే ఫస్ట్ 4 టైప్స్ ఉన్నాయి. 1 వచ్చి ప్యారలల్ లైన్స్, 2 వచ్చి ఇంటర్సెక్టింగ్ లైన్స్, 3 వచ్చి కాన్కరెంట్ లైన్స్, 4 వచ్చి పర్పెండిక్యులర్ లైన్స్. ఇప్పుడు ప్యారలల్ లైన్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ప్యారలల్ లైన్స్, ద లైన్స్ దట్ నెవర్ మీట్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎక్స్టెండెడ్ ఎనీ ఫర్దర్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ అనేటివి ఎక్కడ కానీ నెవర్ మీట్ ఈవెన్ దే ఆర్ ఎక్స్టెండెడ్. మనము ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎల్ అనే ఒక లైన్ ఉంది, ఎం అనే ఒక లైన్ ఉంది. ఈ రెండు ఈ డైరెక్షన్లో ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి. ఈ విధంగా మనము ఇవి ఎక్కడ కానీ మీట్ కావు, ఇలా వెళ్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి. ఇప్పుడు ఒక వాల్ ఉంది, వాళ్ళకి 2 ఎడ్జెస్ ఎలా ఉంటాయి అంటే ప్యారలల్గానే ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి రైల్వే ట్రాక్ అనేది అది కూడా ఎలా వెళ్తూ ఉంటుంది, ప్యారలల్గానే వెళ్తూ ఉంటుంది. అదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, మనకు ప్యారలల్ లైన్స్, ఇది ఎల్ అనే లైన్, ఇది ఎం అనే లైన్. ఈ లైన్ ఒకదానికొకటి ఈచ్ అదర్ ప్యారలల్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈక్వల్ డిస్టెన్స్లో
అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఈక్వల్ డిస్టెన్స్లో ఈ విధంగా ఈ వైపు యారో మార్క్ పెడతాం మనము. ఈ విధంగా డైరెక్షన్లో ఇలా ఇలా 2 డైరెక్షన్స్లో కూడా వెళ్తూ ఉంటాయి. దీనికి ఎక్కడ కానీ నెవర్ మీట్, ఎక్కడ కానీ అవి మీట్ కావు, సపరేట్గానే ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా వెళ్తూనే ఉంటాయి. అటువంటప్పుడు ఎల్ అనేది ఎంకి ప్యారలల్గా ఉంటుంది, ఎం అనే లైను ఎల్కి ప్యారలల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఎలా డినోట్ చేస్తాము అంటే చూడండి, వి డినోటెడ్ బై ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఈ 2 లైన్స్ ఇలా వేసి ప్యారలల్ అంటాం. దీన్ని ఎలా చదువుతామంటే ప్యారలల్, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం, ఎం ఈజ్ ప్యారలల్ టు ఎన్. అవి రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. సెకండ్, intersecting lines. Intersecting line, what is intersecting line? Student, the lines that cross one another are called intersecting lines, and the point at which they intersect is called as intersecting point. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాడు. P అనే లైను, Q అనే లైను ఏమవుతున్నాయి? క్రాస్ వన్ అనదర్. ఇప్పుడు ఇది P అనే లైన్, ఇది P అనే లైను, ఇది వచ్చి Q అనే లైన్. ఇవి రెండు ఏమవుతున్నాయి? వన్ క్రాస్ వన్ అనదర్. దీని క్రాస్గా ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. అంటే ఇక్కడ P పైన Q అనేది వెళ్తూ ఉంది. ఇవి ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు ఇంటర్సెక్టర్ లైన్స్ అంటారు. P అనేది Qకి ఇంటర్సెక్టింగ్ లైన్, Q అనేది Pకి ఇంటర్సెక్టింగ్ లైన్. ఇప్పుడు ఈ రెండు ఎక్కడ టచ్ అవుతున్నాయి? దే ఇంటర్సెక్ట్ ఇక్కడ అవుతున్నాయి. ఈ పాయింట్ని మనము ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటారు. ఇక్కడ ఒక్కదానికొకటి మీట్ అవుతున్నాయి కాబట్టి ఈ మీట్ అయిన పాయింట్నే మనము ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటారు. ఈ లైన్స్ని PQ లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటారు. O అనేది ఇంటర్సెక్టింగ్ పాయింట్, PQ అనేది ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ చూడండి, కాంకరెంట్ లైన్స్. వాట్ ఈస్ కాంకరెంట్ లైన్స్? దేర్ ఆర్ మోర్ లైన్స్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ ఆర్ కాల్డ్ కాంకరెంట్ లైన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ L అనే లైను, P అనే లైను, M అనే లైను, N అనే లైన్స్. ఈ లైన్స్ అన్నీ ఇక్కడ వన్ పాయింట్ దగ్గర అంటే O పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ లైన్స్ అన్నిటిని ఏమంటారంటే మనము కాంకరెంట్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చూడండి, P అనే లైను, M అనే లైను, ఇది L అనే లైను, తర్వాత N అనే లైన్. ఇవన్నీ ఏమవుతున్నాయి? ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే 2 లైన్స్ కాకుండా 3 ఆర్ మోర్ దాన్ లైన్స్. ఇక్కడ 3 ఆర్ మోర్ దాన్ 2 లైన్స్ మాత్రమే అయినాయి అనుకోండి, అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. 3 ఆర్ మోర్, 3 కంటే కూడా మనకు ఎక్కువగా ఈ లైన్స్ అనేటివి ఇంటర్సెక్ట్ అయితే దీన్ని కాంకరెంట్ లైన్స్ అంటారు. ఈ పాయింట్ అన్నీ మీట్ అయ్యే పాయింట్, ఒక పాయింట్ వద్ద మీట్ అవుతున్నాయి కదా, ఆ పాయింట్ని మనము ఓతో డినోట్ చేసినామనుకోండి, ఆ పాయింట్ని ఏమంటారు? పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటారు. పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి? When there is a right angle between 2 lines, the lines are said to be perpendicular to each other. For example చూడండి, ఇక్కడ P అనే లైన్ వేసాము, Q అనే లైన్ వేసాము. ఇక్కడ ఏం ఏర్పడింది? యాంగిల్ అనేది ఏర్పడింది కదా. ఈ యాంగిల్ దగ్గర మనకు 90 డిగ్రీస్ ఉంటే, ఇది 90 డిగ్రీస్, PQ రెండు 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ అవి రెండు ఇంటర్సెక్ట్ అయితే P అనేది Qకి పర్పెండిక్యులర్ అవుతుంది, Q అనేది Pకి పర్పెండిక్యులర్ అవుతుంది. ఇప్పుడు పర్పెండిక్యులర్కి సింబల్ ఏంటి అంటే ఇది, ఇలా ఇలా వేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది P, ఇది Q, ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు
ఇప్పుడు చూడండి, ఇది పి అనే లైన్, ఇది క్యూ అనే లైన్. ఇక్కడ మనకు ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఇది వచ్చి 90 డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడ కూడా చూడండి 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ కూడా 90 డిగ్రీసే, ఇక్కడ కూడా 90 డిగ్రీసే. అంటే 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయితే 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఏర్పడింది అనుకోండి. పి అండ్ క్యూ అనేటివి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పి అనేది క్యూకి పర్పెండిక్యులర్ అవుతుంది, క్యూ అనేది పికి పర్పెండిక్యులర్ అవుతుంది. దాన్ని మనము ఎలా రాస్తాము అంటే, లైన్ P is perpendicular to Q and Q is perpendicular to P.